చూడండి, ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే, కానీ మనం ఆ రూటుకు పోతాం. ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే, కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా? ఈరోజు నిన్ను ఎగతాళి చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో. గుర్తుపెట్టుకో. స్తుతిలో శక్తి ఉంది, స్తుతి వలన బహుళ ప్రయోజనం ఉంది. దేవుడు అంటే మోకాళ్ళు వంగాలంతే, దేవుడు అంటే తల ఉంచాలంతే. నా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగా ఉండరో, తలల్లాగా మెయిన్ ప్లేసుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి. దేవుడు అంటే బెండ్ అయిపోవాలంతే, అది కూడా సైన్యములకు అధిపతి. హల్లెలూయా. మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం, శత్రువుల కుట్రలు సైతం నాశనం అయిపోతాయి.